మెన్ వెల్ఫేర్ కోసం ఏం చేస్తున్నారు? కేరళ వెల్ఫేర్ మీకు ఇక్కడ వన్ థింగ్ అండి, యాజ్ మెన్షన్ సొసైటీ ఎంత డిమాండింగ్ ఉంటుందో అట్లాగనే మా పర్సనల్ డిమాండింగ్ ఉంటుంది అనమాట అండి. వీళ్ళు లైక్ టు డూ ద ప్రతి చాలా బాగా హార్డ్ వర్క్ చేస్తారు. అట్ ద సేమ్ టైమ్ వీ ట్రై టు గివ్ దమ్ ది సర్టెన్ పోలీస్ స్టేషన్స్లో వీఆర్ ట్రైన్ టు ఇంప్లిమెంట్ ద 8 hour డ్యూటీ ఒకటి. తర్వాత మ్యాక్సిమం టు ద ఎక్స్టెంట్ పాసిబుల్ ఒక డే ఆఫ్ ఒకటి వీక్లీ డే ఆఫ్ ఒకటి ఇవ్వడం కోసం మేము ట్రై చేస్తుంటామండి. ఎక్సెప్ట్ సర్టెన్ ఎట్లాంటి ఫెస్టివల్స్ టైమ్స్ లేదంటే కనుక ఏదైనా ఎమర్జెన్సీ లా అండ్ ఆర్డర్ ఇష్యూస్ తప్పితే కనుక వీ ఆస్క్ ది డిస్ట్రిక్ట్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీసెస్ టు ఎన్ష్యూర్ దట్ దే గెట్ దేర్ వీక్లీ ఆఫ్ వన్ డే. అది కాకుండా ఇక్కడ మాకు వెల్ఫేర్ సంబంధించి వీ హ్యావ్ సంథింగ్ అంటే పోలీస్ వెల్ఫేర్ బ్యూరో అనమాట అండి, విచ్ విల్ టేక్ కేర్ ఆఫ్ దమ్ ది ఎవరికైనా ఎనీ ఎమర్జెన్సీ ఉంటే కనుక, ఎస్పెషల్లీ హెల్త్ రిలేటెడ్ ఎమర్జెన్సీ ఉంటే కనుక ఆర్థిక సహాయానికి అది చాలా బాగా పడుతుంది. 5 లక్షల రూపాయలు గ్రాంట్, 5 లక్షల రూపాయలు లోన్ ఇస్తారు. ఎనీథింగ్ దట్స్ ఎ వెరీ గుడ్ దిస్ థింగ్. అఫ్ కోర్స్ అగైన్ ఇట్ ఈస్ ఎ కంట్రిబ్యూటరీ టైప్ ఆఫ్ వర్క్, బట్ ఇట్ ఈస్ ఎ హ్యూజ్ దిస్ మాట అండి. సెకండ్లీ పోలీస్ పర్సనల్ ఆల్సో పోస్టెడ్ ద ఎక్స్టెంట్ పాసిబుల్ వాళ్ళ యొక్క ప్లేసెస్ దగ్గరలో వేయడానికి కూడా మేము ట్రై చేస్తామండి. ఇంటి దగ్గరలో ప్లేస్ చేయండి, సో దట్ వెళ్ళి రావడానికి ఇబ్బంది లేకుండా ఉంటుంది. పోలీసింగ్లో పొలిటికల్ ఇంటర్ఫరెన్స్ ఎంత పర్సెంట్ ఉంటుంది? 30% ఉంటుంది, 40 ఉంటుందా, 50% ఉంటుందంట? ఐ డోంట్ కాల్ ఇట్ ఇంటర్ఫిరెన్స్ అండి. ఎనీ పొలిటికల్ వాళ్ళ యొక్క వర్కర్స్తో లేదంటే వాళ్ళ ఇష్యూకి సంబంధించి దే అప్రోచ్ ద పోలీస్, దాన్ని 100% అప్రోచ్ అవుతారు. యాక్చువల్గా వాళ్ళకి ఇష్యూస్ ఉన్నప్పుడు దాంట్లో ఏంటంటే వెదర్ వీఆర్ గెటింగ్ ఇన్ఫ్లుయెన్స్ ఆర్ నాట్ ఉంటుంది. దే నో దట్ మనకు లక్ష్మణ్ రాక్ ఇది యాక్చువల్లీ జనరల్గా దిల్ బి ఇష్యూస్ ఇన్ ద కేసు రిజిస్ట్రేషన్ అప్పుడు, అరెస్ట్ అప్పుడు, బెయిల్ ఇట్లాంటి విషయాల్లో జనరల్గా దిల్ బి సమ్ అమౌంట్ ఆఫ్ ఇన్ఫ్లుయెన్స్ ఆర్ సమ్ సార్ట్ ఆఫ్ అంతవరకు ఓకే సార్. కానీ ట్రాన్స్ఫర్ విషయంలో కూడా వాళ్ళు పెడుతుంటారా? మిగతా స్టేట్లో పెట్టినట్లు నాకు ఈ వ్యక్తి కావాలి, ఈఎస్పీ కావాలి, సిఏ కావాలి, డిఎస్పీ కావాలి. సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ ఆ లెవెల్లో జనరల్గా గవర్నమెంట్ టేక్స్ ఎ వెరీ రీసెంట్ కాల్ అండి. దే సీ ద ఎఫిషియన్సీ రిక్వైర్మెంట్ ఆఫ్ ద డిస్ట్రిక్ట్ ఆఫీసర్ యొక్క యాప్టిట్యూడ్ అండ్ యాటిట్యూడ్ చూసి పోస్ట్ చేస్తుంటారు. రిక్వైర్మెంట్ డిస్ట్రిక్ట్ చూసి లోవర్ లెవెల్ వచ్చేసరికి జనరల్గా అవర్ కానిస్టేబులరీ వీ పోస్ట్ దెమ్ బేస్డ్ ఆన్ దేర్ రిక్వెస్ట్ టు ద ఎక్స్టెంట్ పాసిబుల్. వెరీ ఫ్యూ ఆర్ దేర్ హూ ఆర్ నాట్ హ్యావింగ్ ఏ ప్రాబ్లమ్ విత్ దేర్ పోస్టింగ్ యాజ్ సచ్. నేను వెళ్ళాను ఇక్కడికి, జిల్లా డిస్ట్రిక్ట్ వెళ్తున్నాను, నేను విజిట్ చేస్తున్నాను. ఐ డి నాట్ హ్యావ్ ఎనీ మేజర్ విత్ ఇన్ వాళ్ళ జిల్లాలో ఉన్న వాళ్ళకి ఎవరు నాకు ఈ విషయం మీద ప్రాబ్లమ్స్ చెప్పలేదు. అట్లా మాకు ఇట్లాగా పొలిటికల్ ట్రాన్స్ఫర్ జరిగినాయి అట్లా చెప్పి ఇబ్బంది అని చెప్పలేదు. అట్లా అంటే మోస్ట్ ఆఫ్ ద థింగ్స్ అండ్ ఇక్కడ వచ్చేసరికి సబ్ ఇన్స్పెక్టర్ లెవెల్ పోస్టింగ్స్ హ్యాపన్ ఇన్ ద డిస్ట్రిక్ట్ లెవెల్, ఇన్స్పెక్టర్స్ ఆల్సో. దట్ హ్యాపన్స్ విత్ కన్సల్టేషన్స్ విల్ బి దేర్, బట్ నో సచ్ రికమెండేషన్స్ లెటర్స్ అట్లా ఉండదు మాట అండి. అట్లా ఉండదు. బట్ జనరల్ ఏఎస్ఆర్ చూసుకొని వస్తారు, ఏసీఆర్ చెప్పాను కదండి, స్టేషన్ యొక్క రిక్వైర్మెంట్, ఆఫీసర్ యొక్క క్యాపబిలిటీస్ రెండు చూసుకొని వాళ్ళు పోస్టింగ్ చేసుకుంటారు అట్లా. బట్ అవర్ పొలిటీషియన్స్ ఆల్సో వెరీ రీజనబుల్, దే ఆర్ క్వైట్ అకామిడేటివ్, అండ్ వెన్ వీ ఎక్స్ప్లెయిన్ టు దెమ్ దే డూ అప్రిషియేట్ పోలీసింగ్ పాయింట్ అనమాట. సార్ మీకు జిల్లాలో అన్ని విజిట్ చేస్తుంటారు, చార్జ్ తీసుకున్న తర్వాత ఎక్కువ డిమాండ్ ఏమొస్తుందప్ప మీ ఎస్పీ దగ్గర? యాజ్ ఆన్ టుడే నో సచ్ మేజర్ థింగ్ ఫ్రమ్ ఆఫీసర్స్. రిసోర్సెస్ లైక్ ఎక్స్పాన్షన్ చేయడం కోసం అండి, మోడర్నైజ్ చేయడం కోసం రిసోర్స్ అవసరం, అదొకటే ఉంది. దట్స్ విచ్ వీఆర్ విత్ ద లైజ్ విత్ ద గవర్నమెంట్ తీసుకొని వీల్ ట్రై టు డూ సంథింగ్ బెటర్, ఇంప్రూవ్ ద ఫెసిలిటీస్ అండ్ ఆల్సో ఇంప్రూవ్ అవర్ ప్రొఫెషనల్ క్యాపబిలిటీస్. మేజర్ ఛాలెంజ్ డ్రగ్స్ అండ్ సైబర్ క్రైమ్. ఇవాళ రోజున రెండు కూడా డ్రగ్స్, సైబర్ క్రైమ్స్ అండ్ ట్రాఫిక్, దీస్ 3 ఆర్ ద మేజర్ ఛాలెంజెస్ యాజ్ ఆన్ టు ద పోలీస్ అనమాట అండి. సైబర్ క్రైమ్ని హ్యాండిల్ చేయడం కోసం వీ హ్యావ్ వెరీ గుడ్ టీమ్స్ అండ్ వీఆర్ ప్రిపేరింగ్ ది థింగ్. మాకు ఇంకెక్కడ ఉంది, ఇక్కడ సంథింగ్ కాదు సైబర్ డొమైన్ ఉండమండి. సైబర్ డొమైన్ చెప్పి వీ హ్యావ్ అట్ 3 ప్లేసుల్లోని త్రివేంద్రం, కొచ్చిన్, క్యాలికట్, ఈ 3 చోట్ల కూడా వీ బిల్ట్ అప్ ద క్యాపబిలిటీస్ ఎన్లిస్ట్ ఇన్ ద ప్రైవేట్ సెక్టర్ అనమాట అండి. ఆల్రెడీ ఇక్కడ ఎక్కడైతే టెక్నో పార్క్ ఉంది, ఇన్ఫ్రా పార్క్ ఉంది, అక్కడున్న సైబర్ ఎక్స్పర్ట్స్ని తీసుకొని వాళ్ళ యొక్క హెల్ప్ తీసుకుని వాలంటరీ హెల్ప్ చేస్తుందంట. అది మంచి ఎఫర్ట్ మా దగ్గర నుంచి. సార్ ఇక్కడ ఆర్గనైజ్డ్ క్రైమ్ కనిపించట్లేదు, కానీ మలయాళం సినిమాలో మాత్రం అసలు ఇన్డెప్త్ క్రైమ్ అంత చక్కగా అనిపిస్తుంటారు. అంత క్రైమ్ ఇక్కడ ఉందంటారు, లేదా వాళ్ళని చూసి వీళ్ళు తయారవుతున్నారా, సొసైటీ నుంచి వీళ్ళు తీసుకుంటున్నారా? అయితే ఇక్కడ పోలీస్ హ్యావ్ గట్ లాట్ ఆఫ్ ఇంట్రెస్ట్. జనరల్గా సొసైటీకి
పోలీస్ అంటే చాలా ఇంట్రెస్ట్ అండి. అచ్చా. అందువల్ల మీరు చూస్తే కనుక సినిమాలో కూడా చాలా స్టోరీస్ మలయాళం స్టోరీస్ అంటే పోలీస్ కంపల్సరీ పోలీస్ బేస్లు ఉంటాయండి. పోలీస్ లాట్ ఆఫ్ రెస్పెక్ట్ అండ్ పోలీస్ ఈజ్ ఐడెంటిఫైడ్ దేర్ సొసైటీలో బాగుంటుంది దాని అట్లాగంటే వీ డు నాట్ సీ ది లైక్ క్రైమ్ ఆర్గనైజ్ సిండికేట్ టైప్లో ఉండదు కానీ బట్ ఈచ్ అండ్ ఎవ్రీ మ్యాటర్ ఈజ్ పీపుల్ ఆర్ వెరీ ఇంక్విజిటివ్ కదండి. పబ్లిక్ ఆర్ వెరీ హైలీ ఇంక్విజిటివ్. దే వాంట్ టు నో, దే విల్ ఫాలో అప్ ఆల్సో, ఫాలో వెరీ విగరస్ అనమాట. పోలీస్ అనగానే హీరో చూపిస్తారండి కేరళ. బాగుంటుందండి. గుడ్. సార్ కేరళలో ఇంకొక 2 years మీరు ఉంటారు, 2-3 years గవర్నమెంట్. మీ గోల్ ఏమంటే కేరళలో ఇంకా ఏ స్టేజ్లో తీసుకెళ్దాం ఉంది? సో కేరళ పోలీస్ చెప్పినట్టుగానే హైలీ ప్రొఫెషనల్ పోలీస్ ఫోర్స్ అండి. ఐ వుడ్ లైక్ టు సీ దట్ వీ గివ్ ఏ గుడ్ సర్వీస్ టు ద కామన్ పబ్లిక్. ఎవరైనా కానీ ఎనీ కామనర్ కూడా పోలీస్ స్టేషన్ అదే దాన్ని ఇంకా దానికి సంబంధించిన వాట్ ఆల్ థింగ్ దట్ వీ నీడ్ టు డూ అవి చేసి దాన్ని అది ఇంప్రూవ్ చేసుకోవాలనుకున్నామండి. రెండవది వి ఇంప్రూవ్ అవర్ సైబర్ capabilities to tackle the serious cyber frauds and all those things. Third one, narcotics సంబంధించి narcotics is a real challenge to society అండి. రాబోయే జనరేషన్స్కి ఇండియాని నాశనం చేయగలిగే శక్తి ఉంది నార్కోటిక్స్కి. శక్తివంతంగా మనం హ్యాండిల్ చేయాలి, స్ట్రాంగ్ యాక్షన్ తీసుకొని ప్రివెంట్ చేయాల్సిన అవసరం మాకు ఉంది అనుకుని అదొకటి. ఈ 3 ఛాన్సెస్ మూడిట్లో కూడా బాగా చేయగలిగితే కనుక ఐ వెరీ హ్యాపీ. అలాంగ్ విత్ దట్ what are best possible thing improving the infrastructure of the police stations and police buildings. మెన్ యొక్క అవసరాలని తీర్చడం కోసం వాటిలో సంబంధించిన వెల్ఫేర్ మెజర్స్ని ఇంప్రూవ్ చేయడం, ఈవెన్ ది థింగ్స్ ఫ్యూచర్. సార్ ఫైనల్గా చెప్పండి, పోలీస్ డిపార్ట్మెంట్లో రావాలనుకున్న వరకు మీరు ఇచ్చే మెసేజ్? ఇట్స్ ఏ గ్రేట్ ఆపర్చునిటీ టు వర్క్. ఇట్స్ ఎ వండర్ఫుల్ ఆర్గనైజేషన్. పీపుల్ రియల్లీ లుక్ టువర్డ్ ద పోలీస్ ఫర్ సర్వీస్ అండ్ ఐ ఎంకరేజ్ ది ఇది భాగ్యం అని చెప్పుకోవాలన్నమాట అండి. ఇది భాగ్యం, అదృష్టం ఈ డిపార్ట్మెంట్ సర్వ్ చేయడం అనేది. ఐ ఆల్వేస్ ఎంకరేజ్ ద పీపుల్ టు జాయిన్ ద ఆర్గనైజేషన్. ప్రజలకు సేవ చేయాలంటే ది బెస్ట్ ప్లాట్ఫామ్ పోలీస్ డిపార్ట్మెంట్ అంటున్నారు చంద్రశేఖర్ గారు. ఆంధ్రప్రదేశ్లో పుట్టి పెరిగిన ఆయన ఇక్కడ తెలుగువాడి సత్తా చూపిస్తున్నారు. ఎక్కడ కూడా కాంప్రమైజ్ కాకుండా రూల్ ఆఫ్ లా అనేది ఇంప్లిమెంట్ చేయడంలో ఆయనకు ఒక స్టైల్ ఉంది. కానీ ఎక్కడైనా సరే టీం వర్క్కే ఎక్కువ ప్రయారిటీ ఇస్తారు తప్ప ఇది నా క్రెడిట్ అని చెప్పుకోవడం అనేది ఆయన కెరీర్లో ఎక్కడ కనిపించట్లేదు. అది ఒక ఆఫీసర్కి ఒక మంచి లక్షణం. సాధారణ కొంతమంది నాదే వర్క్ అంటారు కానీ ఆయన మాత్రం దానికి ఒప్పుకోవట్లేదు. ఖచ్చితంగా రూల్ ఆఫ్ లా ఇంప్లిమెంట్ అవ్వాలి. అసలు కేరళ పోలీస్ అనేది కింద స్థాయి వ్యక్తి, ఆటో వ్యక్తిగా, రిక్షా వ్యక్తిగా అయినా సరే డీజీపీ కలిగే అవకాశం ఉంది. దాన్ని మరింత మెరుగుపరచాలనేది ఆయన ముఖ్యంగా గోల్ కనిపిస్తుంది. ఇప్పుడు కేరళ రాష్ట్రానికి ఉన్న 3 ట్రాఫిక్, సైబర్ క్రైమ్, డ్రగ్స్, ఈ 3 మీద ఫోకస్ అంటున్నారు చంద్రశేఖర్ గారు. ఇది తెలుగువాడి సత్తా కేరళలో చూపిస్తున్న రావాడ్ ఆజాద్ చంద్రశేఖర్ గారితో ఎక్సలెంట్ ఇంటర్వ్యూ. వచ్చే వారం మరో గెస్ట్ మళ్ళీ కలుద్దాం. అంతవరకు నమస్తే. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. థ్యాంక్ యూ. నమస్కారం. థ్యాంక్ యూ. iDreams, this police diaries is something very, very valuable towards that. I must really appreciate Murali, your insights. iDreams founder and CEO Chinna Vasudev Reddy gartoni Muralidhar crime stories చాలా ఫేమస్ అయిపోయినావు. Well done. Congratulate him for doing so well. And I congratulate him, his boss also. For doing so well.